హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. సో ఈరోజు కూడా మీ ముందుకి మళ్ళీ ఒక సూపర్ డూపర్ క్రాఫ్ట్తో వచ్చేసాను. అది ఏంటంటే క్రాఫ్ట్స్ చేస్తున్నప్పుడు మనం గ్లూ యూస్ చేస్తుంటాం కదా. సో ఆ గ్లూ యూస్ చేసినప్పుడు గ్లూ బాటిల్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఆ కంప్లీట్ అయిపోయిన గ్లూ బాటిల్తో ఒక సూపర్ డూపర్ ఐడియా ఉంది నా దగ్గర. సో అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న నైఫ్ తీసుకోండి. గ్లూ బాటిల్కి ఉంటుంది కదా ఫస్ట్ పార్ట్, అంటే టాప్ ఆఫ్ ది పార్ట్, అది కొంచెం రిమూవ్ చేసేసేయండి. స్లోగా కట్ చేయండి, జాగ్రత్తగా కట్ చేయండి, ఓకేనా. సో దట్స్ అవర్ ఫస్ట్ స్టెప్, రిమూవ్ చేసేయాలంతే. గ్లూ బాటిల్స్తో నేను ఆల్రెడీ ఇదివరకు చాలా క్రాఫ్ట్స్ చేశాను. గ్లూ బాటిల్స్తో చేశాను అండ్ వాటి క్యాప్స్తో కూడా చేశాను. వాటికి సంబంధించిన వీడియోస్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. నెక్స్ట్ మనం ఒక వాల్పుటి డౌ ప్రిపేర్ చేసుకోవాలి. వాల్పుటి డౌ వాల్పుటి ప్లస్ వాటర్. సో ఆ డౌని నీట్గా బాటిల్కి అప్లై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక వేస్ట్ గ్లూ బాటిల్ తీసుకొని దానిలో లిక్విడ్ మిక్చర్ ఆఫ్ వాల్పుటి, అంటే వాటర్ కొంచెం ఎక్కువ వాల్యూమ్లో ఉండాలి. జనరల్గా కోన్ ప్రిపేర్ చేసి దానిలో వాల్పుటి మిక్చర్ వేసుకొని ఇలా డీటెయిలింగ్స్ ఇస్తుంటారు. అలా కోన్ ఏం ప్రిపేర్ చేయకుండా మనం ఓల్డ్ గ్లూ బాటిల్ని యూజ్ చేసి కూడా ఇలా చేసుకోవచ్చు. నేను ఒక నోస్ డ్రా చేశాను, చిన్నగా లిప్స్ డ్రా చేశాను, అలాగే ఒక ఐబ్రో అండ్ ఐ సింపుల్గా. సో ఇవన్నీ డ్రా చేసేసాక కూడా మళ్ళీ నీట్గా ఆరనివ్వండి. మినిమం 6 hours తీసుకుంటుంది ఆరడానికి. ఇంకా మనకి నీట్గా అసలు స్ట్రాంగ్గా ఆరిపోవాలంటే ఇట్ టేక్ 10 hours. 10 hours తర్వాత అయితే పక్కా ఆరిపోతుంది. సో నీట్గా ఇట్లా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత వన్ సైడ్ వేస్తే చాలు. రెండింటికి కూడా ఒక్కొక్క సైడ్ వేసేసేయాలి. ఇంకొక సైడ్ వచ్చేసి మనం హెయిర్ పార్ట్ లాగా సన్నగా గీతలు గీసుకుంటే సరిపోతుంది. అది హెయిర్ లాగా అనిపిస్తుంది. సో చూడండి, నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను కదా, సన్నగా గీయండి సరిపోతుంది. అలా ఒక 3 to 4 lines గీయండి సరిపోతుంది. ఓకే, ఇక్కడ నేను నా డ్యూటీ చేస్తున్నాను కదా, ఇప్పుడు మీరు మీ డ్యూటీ అనమాట. ఏంటది? సో క్రాఫ్ట్ ఎలా అనిపించింది, లేదా దీనిలో ఏమైనా చేంజెస్ ఏమైనా చేయొచ్చా లేదా, మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ ప్రాసెస్ అండ్ మేకింగ్ ఐడియాస్ మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న థమ్స్ అప్ కొట్టండి. ఐ మీన్ లైక్ అబ్బా. మీరు మాత్రమే చూస్తే చాలా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలిగా. ఇప్పుడు ఇవి సూపర్గా ఆరిపోయాయి. సో ఇప్పుడు పెయింట్ వేసే టైం వచ్చేసింది అనమాట. పెయింటింగ్ కూడా చాలా సింపుల్. స్కిన్ కలర్ వేసేసి దాని మీద నేను నోస్ స్కై బ్లూలో వేసాను అండ్ లిప్స్ ఆటోమేటిక్గా రెడ్ కదా, ఐస్ బ్లాక్. సో హెయిర్కి వచ్చేసి నేను ఏంటంటే ఆరెంజ్ అండ్ బ్లాక్ వైట్ స్ట్రిప్స్తో వేద్దాం అనుకుంటున్నాను. సో బాటిల్ ఆర్ట్స్ మాత్రమే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ అయితే నేను చేస్తుంటాను మన ఛానల్లో మీరు చూస్తున్నట్టయితే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేలిస్ట్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను చూడండి. కార్డ్బోర్డ్స్, సో కోకోనట్ షెల్స్, అలా నెక్స్ట్ ఇంకేదైనా సరే మనకి ఇంట్లో ఉండే వేస్ట్ ఐటమ్స్ని ఎలా రీయూజ్ చేయాలనేవి మన ఛానల్లో అయితే బోల్డ్ అంటే బోల్డ్ థాట్స్ అండ్ ఐడియాస్ ఉన్నాయి. సో మీరు వాటన్నిటిని చెక్అవుట్ చేస్తే మీకే తెలుస్తుంది. ఇక్కడ మనకి ఫేసెస్ అయితే డీటెయిలింగ్ ఇచ్చేసాం కదా, కంప్లీట్ అయిపోయింది. చూడడానికి క్యూట్గా చిన్న చిన్నగా బాగున్నాయి కదా. సో స్టాండర్డ్ లుక్ ఇవ్వడం కోసం నేను ఇక్కడ వేస్ట్ సీడీ ఒకటి తీసుకున్నాను. ఈ సీడీ ఎలా హెల్ప్ అవుతుందని మీరు అనుకుంటున్నారేమో, ఒకసారి వీడియో మొత్తం నీట్గా చూడండి. ఏం చేస్తున్నానంటే వితౌట్ ఎనీ గ్లూ యూజ్ చేయకుండా నేను ఈ రెండింటిని ఈ సీడీకి అంటించిపోతున్నాను. ఎలా అనుకుంటున్నారా? ఇట్స్ వార్నిష్. సో క్రాఫ్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక లాంగ్ లాస్టింగ్ ఉండడం కోసం మనం వార్నిష్ చేస్తాం అండ్ సూపర్ లుక్ కూడా వస్తుంది. అయితే వార్నిష్ మనకి ఇంకోలా కూడా హెల్ప్ అవుతుంది. ఏదైనా సరే గ్లూతో అంటించలేని మనం వార్నిష్తో అంటించగలగచ్చు. నాకు క్రాఫ్ట్స్ చేస్తూ వార్నిష్ యూస్ చేస్తున్నప్పుడు ఇది ఐడియా వచ్చింది. సో వితౌట్ ఎనీ గ్లూ మనం ఆ సీడీకి ఫేసెస్ని అంటించవచ్చు. ఎలా అంటే ముందు ఫేసెస్కి మొత్తం వార్నిష్ కోట్ వేసేసాక ఎండ్ ఆఫ్ ది బాటిల్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం ఎక్కువ పోర్షన్ ఆఫ్ వార్నిష్ తీసుకొచ్చి అంటించండి. బాగా అప్లై చేసేసాక దాన్ని తీసుకెళ్ళి సీడీ మీద ప్లేస్ చేయండి. సీడీకి కూడా మీరు వార్నిష్ అప్లై చేసుకోవచ్చు. సో ఇది మల్టీపర్పస్ ఐడియా అనమాట. ఇప్పుడు ఆ గ్లూ బాటిల్స్లో మనం ప్లాంటర్ని ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే స్టేషనరీ ఐటమ్స్ని ప్లేస్ చేసుకోవచ్చు, లేదా జస్ట్ టేబుల్ డెకర్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది మల్టీపర్పస్. ఓకే, సో చూసారు కదా, సింపుల్ అంటే సింపుల్ వేలో ఒక సూపర్ డూపర్ క్రాఫ్ట్ క్రియేట్ చేసుకున్నాము. అది కూడా వేస్ట్ మెటీరియల్స్తో. పక్కా ఐ బెట్ ఇట్స్ వేస్ట్ మెటీరియల్స్. సో అలా వేస్ట్ మెటీరియల్స్తో ఈ సూపర్ డూపర్ క్రాఫ్ట్ని క్రియేట్ చేసుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ క్రాఫ్టీ అండ్ క్రియేటివ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మళ్ళీ ఒక సూపర్ డూపర్ క్రాఫ్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అయితే అంత లోపల ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ కోసం అయితే ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేలిస్ట్ ఇచ్చాను. అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్కి సంబంధించిన అనమాట.
ఒక్కొక్క క్రాఫ్ట్స్ ఏ మెటీరియల్స్తో చేస్తామో ఆ మెటీరియల్స్కి సంబంధించి నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. సో దట్ మీరు వాచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు టింగ్ మన నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.